నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పౌర సరఫరాల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష. నిత్యావసరాల ధరల కట్టడి చర్యల్ని వివరించిన అధికారులు. ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో ముగిసిన ఉత్సవాలు. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. గుంటూరులో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అడుగులు. నడింపాలెంలో 6.5 ఎకరాల్లో 3 ఏళ్లలో నిర్మాణం. తమిళనాడు రైలు ప్రమాదంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశం. దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయన్న దక్షిణ రైల్వే. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో కమలకు పెరుగుతున్న మద్దతు. హారిస్ ను బలపరిచిన ఏఆర్ రెహమాన్. నిత్యావసరాల ధరల నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారు. ఈ విషయమై పౌర సరఫరాల శాఖ మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన సమీక్షా సమావేశానికి మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ధరల భారం తగ్గించేందుకు ఇప్పటివరకు తీసుకున్న చర్యల్ని అధికారులు సీఎంకు వివరించారు. రైతు బజార్ల ద్వారా చేపట్టిన వివిధ నిత్యావసరాల అమ్మకాలు, కౌంటర్ల ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. డిమాండ్కు తగ్గట్లు నిత్యావసర వస్తువుల దిగుమతి, దీర్ఘకాలికంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులు సీఎం సూచనలు ఇచ్చారు. తమిళనాడు రైలు ప్రమాద ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ప్రమాదానికి గల కారణాలు విచారణలో తేలనుందని దక్షిణ రైల్వే జనరల్ మేనేజర్ ఆర్యన్ సింగ్ తెలిపారు. ఘటనా స్థలంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నట్లు చెప్పారు. నిన్న రాత్రి 8:30 గంటల ప్రాంతంలో మైసూర్ దర్భంగా భాగమతి ఎక్స్ప్రెస్ రైలు కావరైపెట్టై సమీపంలో గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 కోచ్లు పట్టాలు తప్పినప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ 19 మంది గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ఎక్స్ప్రెస్ రైల్లోని ప్రయాణికులను బస్సుల్లో చెన్నై సెంట్రల్కు తరలించినట్లు రైల్వే వర్గాలు ప్రకటించాయి. విజయదశమి పండుగను పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత శ్రీరాముడి ఆశీస్సులతో జీవితంలోని ప్రతి దశలో విజయం వరించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాదేవి నవరాత్రి వేడుకల ముగింపునకు గుర్తుగా రాక్షసుల రాజు రావణుడిపై రాముడి విజయాన్ని స్మరించుకునేందుకు విజయదశమి పండుగ జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఇజ్రాయెల్పై క్షిపణి దాడుల నేపథ్యంలో ఇరాన్కు చెందిన పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై ఉన్న ఆంక్షల్ని అమెరికా విస్తరించింది. ఇటీవల ఈ దాడులకు ప్రతీకారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రెజరీ డిపార్ట్మెంట్ ఓ ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే 16 సంస్థలను, 17 నౌకలను బ్లాక్ ప్రాపర్టీగా గుర్తించినట్లు తెలిపింది. అవి నేషనల్ ఇరానియన్ ఆయిల్ కంపెనీకి మద్దతుగా ఇరానియన్ పెట్రోలియం, పెట్రోకెమికల్ ఉత్పత్తుల్ని రవాణా చేస్తున్నట్లు అగ్రరాజ్యం ఆరోపించింది. హెజ్బొల్లా అధినేత నజ్రల్లాతో సహా హమాస్కు చెందిన ముఖ్య నేతల్ని మట్టుబెట్టడంతో అందుకు ప్రతీకారంగా ఇరాన్ 200 బాలిస్టిక్ క్షిపణులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో ఇరాన్కు చెందిన అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేయనుందనే ప్రచారం జరగడంతో స్పందించిన అగ్రరాజ్యం ఇరాన్పై ప్రతిదాడులకు ప్రత్యామ్నాయం ఆలోచించాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే టెహరాన్కు చెందిన పెట్రోలియం, పెట్రోకెమికల్ రంగాలపై ఆంక్షల్ని అమెరికా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ కమలా హారిస్ అభ్యర్థిత్వానికి మద్దతుగా 30 నిమిషాల నిడివితో ఓ వీడియో రూపొందించారు. దక్షిణాసియా నుంచి కమలా హారిస్ అభ్యర్థిత్వాన్ని బలపరిచిన తొలి అంతర్జాతీయ కళాకారుడిగా ఏఆర్ రెహమాన్ నిలిచారు. ఈ వీడియో కమలా హారిస్ ప్రచారానికి మరింత ఊపు తెస్తుందని భావిస్తున్నారు. ఈ వీడియో కేవలం సంగీత కార్యక్రమం మాత్రమే కాదని, తమ భవిష్యత్తు కోసం ఓటు వేయాలని భారత కమ్యూనిటీలకు పిలుపునిస్తుందని ఆసియా అమెరికన్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ చైర్పర్సన్ నరసింహన్ తెలిపారు. గుంటూరు జిల్లా కార్మికుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి కీలక అడుగు పడింది. 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు కేంద్రం పచ్చజెండా ఊపింది. నిర్మాణం పూర్తయితే వేలాది మంది కార్మికులకు వైద్య సేవలు అందనున్నాయి.
రాష్ట్రంలో మొత్తం 7 ఈఎస్ఐ ఆసుపత్రులు నిర్మించాలని 2020లోనే కేంద్రం నిర్ణయం తీసుకుంది. విజయనగరం, కాకినాడ, విశాఖపట్నం ఆసుపత్రుల నిర్మాణ పనులు ప్రారంభం కాగా గుంటూరు, పెనుకొండ, శ్రీ సిటీ, అచ్యుతాపురం ప్రాజెక్టులు భూ కేటాయింపుల దశల్లోనే ఉన్నాయి. గత ప్రభుత్వం చొరవ చూపకపోవడంతో ప్రక్రియ స్తంభించింది. గుంటూరు జిల్లాలోని మిర్చి యార్డుతో పాటు స్పిన్నింగ్ మిల్స్, కోకాకోలా, పెప్సీ కంపెనీలతో పాటు అనేక పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరులో ఈఎస్ఐ డిస్పెన్సరీ మాత్రమే ఉండటంతో వైద్య అవసరాల కోసం విజయవాడ గుణదలలో ఉన్న ఈఎస్ఐ కార్యాలయానికి కార్మికులు వెళ్లాల్సి వస్తోంది. గుంటూరులోనే 100 పడకల ఆసుపత్రి నిర్మించి వైద్య కష్టాలు తీర్చాలని గత ప్రభుత్వానికి కార్మిక సంఘాల నేతలు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు కూటమి పాలనలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి అడుగులు పడ్డాయి. 100 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణానికి భూమి సేకరించాలని కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ నిర్ణయించింది. ప్రతిపాడు మండలం నడింపాలెంలో సర్వే నెంబర్ 110లోని 6.5 ఎకరాల్లో వైద్యశాలను నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో అక్టోబర్ 8న జరిగిన 194వ ఉద్యోగుల రాజ్య బీమా సంస్థ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భూసేకరణ పూర్తయ్యాక 3 ఏళ్లలోనే ఆసుపత్రి నిర్మాణం పూర్తి కానుంది. దాదాపు 50,000 మంది కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఒక పక్క ఈఎస్ఐ ఏదైతే వాళ్ళ అమౌంట్ సబ్స్క్రిప్షన్ ఒక పక్క కట్ అవుతా ఉంది. ఏమైనా వైద్యం కావాలంటే చిన్నచేతగా కూడా ఈ గుంటూరు నగరంలో మరి పూర్తి స్థాయిలో లేని పరిస్థితి. ఫలితంగా విజయవాడ గుణదల ఆసుపత్రికి గుంటూరు నుంచి పంపుతా ఉన్నారు. మంత్రి గారు, ఎంపీ, అట్లాగే మంత్రి గారు పెమ్మసాని మరి చంద్రశేఖర్ గారు కొంత చొరవ తీసుకొని 100 పడకల హాస్పిటల్ గుంటూరు నగరానికి తీసుకురావడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. వారికి గుంటూరు నగర కార్మికుల తరపున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. రాబోయే కాలంలో మరి ప్రకటించడమే కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో మరి హాస్పిటల్ నిర్మాణం అయ్యే వరకు కూడా వారు శ్రద్ధ తీసుకొని ఈ నగరంలోని కార్మికుల సమస్యని మరి వారు బాధ్యతగా తీసుకొని హాస్పిటల్ నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా చేయాలని కోరుతా ఉన్నాం. ఆటో నగరు, పత్తి మిల్లులు ఇలాంటి రంగాల్లో దాదాపు 50,000 మంది గుంటూరు టౌన్లో ఉన్నారు. వీళ్ళందరికీ న్యాయం చేకూరుతుందనే గౌరవ ఎంపీ గారు పోరాట ఫలితంగా ఈరోజు మంచి వార్తను విన్నాము. ఇలానే మనకు ఈ రాజధాని ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద హాస్పిటల్ కట్టాలని మా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఎలా ఉన్న హాస్పిటల్ అలానే ఆంధ్రప్రదేశ్లో తొందరగా ఈ ఈఎస్ఐ హాస్పిటల్ అనేది ఈ 5 సంవత్సరాల్లో పూర్తి చేసి ప్రజలకు సేవ చేస్తారని నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. ఈఎస్ఐ ఆసుపత్రితో పాటు పారామెడికల్, నర్సింగ్ కోర్సులకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వడంపై వైద్య సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఉపాధి కోసం వేరే రాష్ట్రం నుంచి వలస వచ్చిన అత్తాకోడలిని కత్తులతో బెదిరించి 4 దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన సత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి 2 బైక్లపై వచ్చిన 4 దుండగులు మహిళల భర్తలపై దాడికి తెగబడి అనంతరం అత్యాచారానికి ఒడిగట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు జిల్లా ఎస్పీ రత్న తెలిపారు. రాత్రి వాళ్ళకి అరౌండ్ 3 o'clock టైంలో ఒక 4 వ్యక్తులు రోడ్డు మీద, పక్కనే రోడ్డు కూడా ఉంది, దీనికి రోడ్డు పైన 4 వ్యక్తులు ఉన్నట్టు కనిపిస్తే ఇంటికున్న పెద్ద ఆయన టార్చ్ లైట్ వేసి చూసి ఎవరు ఏంటని చెప్పి అడగడంతో సడన్గా ఒక వ్యక్తి వచ్చి అతను కొట్టడం జరిగింది. మిగతా 4 చీకట్లో కనిపించలేదు. తర్వాత కొడుతుంటే వాళ్ళ అబ్బాయి కూడా అడ్డం వచ్చాడు. అదే క్రమంలో మిగతా 4 కూడా వచ్చి అతను కొట్టడం జరిగింది. ఈ క్రమంలో 2 లేడీస్ లోపలే ఉన్నారు. దానిలో ఒక 4 వ్యక్తులు 2 లేడీస్ పైన గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ సీన్ విజిట్ చేసాం. వీ హ్యావ్ ఫార్మ్ టీమ్స్. త్వరగా ఎక్కువ జుడిని న్యాప్ చేసి అరెస్ట్ చేయడానికి వీఆర్ ప్లానింగ్ ప్రాపర్లీ. దసరాకు ఆర్టీసీ లెక్క తప్పింది. అదనపు సర్వీసులతో ఆర్టీసీ భారీ ప్రణాళికలు వేసినా ఆశించిన ఆదరణ దక్కలేదు. పండుగ తిరుగు ప్రయాణంలోనైనా కలిసి రాకపోతుందా అని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వాహనదారులకు అడ్డుకట్ట వేయడంపై దృష్టి పెట్టారు. ఓవైపు శరన్నవరాత్రి ఉత్సవాలు, మరోవైపు విద్యా సంస్థలకు ఈ నెల 4 నుంచే సెలవులు. ఇక దసరాకు ప్రయాణికుల రద్దీ ఖాయమని అంచనా వేశారు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు.
రెగ్యులర్ సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులు పెట్టారు. ముందెన్నడూ లేని విధంగా 6,100 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ నెల 4 నుంచి 11 వరకు అంటే దసరాకు ముందు పలు ప్రాంతాలకు 3,040 బస్సులు, 12 నుంచి ఈ నెల 20 వరకు 3,060 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు కూడా పెట్టకపోవడం వల్ల ప్రయాణికుల ఆదరణ ఎక్కువగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేశారు. ఇక్కడే వారి లెక్క తప్పింది. రెగ్యులర్ సర్వీసులే నిండలేదు. మామూలు రోజుల్లోనే పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి రోజు 3,400 సర్వీసులు పలు ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటాయి. దసరాకు హైదరాబాద్లో స్థిరపడిన ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర వాసులు సొంతూళ్లకు వస్తుంటారనే అంచనాతో విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి 653 అదనపు బస్సులు ఏర్పాటు చేయగా కేవలం 271 బస్సులు మాత్రమే నడిపారు. గతేడాది ఇదే రోజుల్లో ఏకంగా 562 ప్రత్యేక సర్వీసులు నడిచాయి. విజయవాడ ఈ నెల 9న మూల నక్షత్రం రోజునైతే సమీప జిల్లాల నుంచి బస్సులు, సిబ్బందిని రప్పించారు. కానీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ప్రయాణికులు ప్రైవేట్ ట్రావెల్స్ వైపు మళ్లడమే దీనికి కారణంగా భావిస్తున్నారు. మూలా నక్షత్రం ఈ సంవత్సరం 9వ తారీఖు వచ్చిందండి, మన బుధవారం నాడు. ఆ రోజున మేము ఒక్క రోజే 117 బస్సులు ప్లాన్ చేసుకుంటే కేవలం 40 బస్సులు మాత్రమే ఆపరేట్ చేయబడినవండి. డిఫరెంట్ సెక్టర్స్ త్రూఅవుట్ స్టేట్, ఒక హైదరాబాదే కాకుండా రాజమండ్రి ఇట్లా వివిధ ప్రాంతాలకి 40 బస్సులు మాత్రమే చేయబడి. పర్సనల్ వెహికల్స్ ఒక కారణంగా భావిస్తున్నాం. రెండోది విజయవాడకి ఈ తీర ప్రాంతాలకు అన్నిటికీ వచ్చిన వరదల ఎఫెక్ట్ కూడా కొద్దిగా గొప్ప ఉండొచ్చని మేము భావిస్తున్నామండి. ప్రయాణికులందరూ డిఫరెంట్ వెహికల్స్ ద్వారా వారి యొక్క గమ్యస్థానాలకు చేరుంటారు. రిటర్న్ ట్రాఫిక్ బాగుంటుందని ఆశపడుతున్నాం. ప్రయాణికులకు అందరికీ మా విజ్ఞప్తి చెప్పేది ఏంటంటే, ప్రైవేటు వాహనాలు జోలికి పోకండి, ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దండి. ఆర్టీసీ అనేది సురక్షితమైన ప్రయాణానికి గుర్తు. సో ఆర్టీసీని ఆదరించండి. పండుగ ముందు రోజుల అంచనాలు తలకిందులవడంతో నిరాశపడిన ఆర్టీసీ తిరుగు ప్రయాణాల్లోనైనా ప్రయాణికుల్ని ఆకట్టుకోవాలని చూస్తోంది. పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సహా పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాల అక్రమ రవాణా నివారణపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. తిరుమలలో చక్రస్నానం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు వరాహ పుష్కరిణి గట్టున ముందుగా చక్ర తాళ్వార్లకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. ఈ ఘట్టం సుదీర్ఘంగా, శాస్త్రోక్తంగా అత్యంత వైభవంగా సాగింది. తర్వాత చక్ర తాళ్వార్లను అర్చకులు వరాహ పుష్కరిణిలోకి తీసుకెళ్లి చక్రస్నానం నిర్వహించారు. ఆ తర్వాత శ్రీవారి పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణంతో ఆ దేవదేవుడి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. వేడుకల్లో 8 రోజులు మలయప్ప స్వామి వివిధ వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. తిరుమల వాసుడి సేవా భాగ్యం, వేవేల పూర్వపు జన్మల ఫలితం. తిరుమల వాసుడి సేవా భాగ్యం, వేవేల పూర్వపు జన్మల ఫలితం. ధరణీపతిని మనసారా కొలిచితే ధన్యము, స్వామిని పూజించుటకై చాలదు ఈ జన్మము. అభయహస్తమిచ్చు హరికి ఎన్నెన్నో సేవలు, దీన బాంధవునికి సకల దేవతార్చనలు. శ్రీనివాస గోవింద, వెంకటేశ గోవింద, ఏడుకొండల స్వామి గోవింద. శ్రీనివాస గోవింద, వెంకటేశ గోవింద, ఏడుకొండల స్వామి గోవింద. సేవతో స్వామిని మేల్కొలుపుతూ తోమాలతో అలంకరించేరట. సహస్రనామార్చనంటే స్వామికి బహుప్రియమని విశేషార్చనలెన్నో చేసేరట. పద్మావతి ప్రియునకు జరుగు నిత్య కళ్యాణం, అంబరాన్ని మించినట్టి వైకుంఠుడి వైభోగం. ఊయలలో డోలికలు శ్రీపతికి ఆనందం, బ్రహ్మాండ నాయకునకు జరుగును బ్రహ్మోత్సవం. శ్రీనివాస గోవింద. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి.
ఉత్సవాల్లో భాగంగా 9 రోజులు వివిధ అలంకారాల్లో అమ్మవారు భక్తులకు అభయప్రదానం చేశారు. చివరి రోజు దసరా నాడు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో చివరి రోజు యాగశాలలో చండీ హోమం అనంతరం పూర్ణాహుతి నిర్వహించారు. పూర్ణాహుతి కార్యక్రమంలో దుర్గగుడి ఈవో రామారావు పాల్గొన్నారు. దసరా ఉత్సవాల చివరి రోజు ఇంద్రకీలాద్రికి భవానీ మాలధారులు పోటెత్తారు. తెల్లవారుజామున 3 నుంచే రద్దీ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు కొండపై నుంచి ఉత్సవ మూర్తులతో ఊరేగింపు నిర్వహిస్తారు. గంగా సమేత దుర్గా మల్లేశ్వర స్వామికి దుర్గా ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రతి ఏడాది కృష్ణానదిలో నిర్వహించే జల విహారానికి ఈ ఏడాది అనుమతి నిరాకరించారు. నీటి ఉధృతి కారణంగా దుర్గా ఘాట్ వద్దే ఉత్సవ మూర్తులకు హంస వాహనంపై పూజలు నిర్వహిస్తారు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. అయితే పెద్ద సంఖ్యలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలివచ్చారు. అదేవిధంగా ఈరోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులందరికీ దర్శనమిస్తున్నారు. అయితే వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇంకా తరలి వస్తున్న దృశ్యాలని మనం ఇక్కడ చూడొచ్చు. అనేక మంది మాల ధరించిన భక్తులైతే పెద్ద సంఖ్యలో ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడానికి తరలి వచ్చారు. విజయదశమి కావడంతో భక్తులకి దర్శనం ఇస్తున్నారు. దీనికి సంబంధించి మనం ఆ దృశ్యాలు కూడా చూడొచ్చు. అంటే వర్షం పెద్ద ఎత్తున పడుతున్నప్పుడు కూడా భక్తులు ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా అమ్మవారి దర్శనానికి ఇంకా అనేక మంది తరలి వస్తున్నారు. కొద్దిమంది భక్తులు కూడా ఇక్కడ ఉన్నారో వాళ్ళ అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం దర్శనం ఎలా జరిగింది? ఇంకా లేదు, వెళ్తున్నాం. వర్షం కారణంగా ఆగాం. సుమారు ఎన్ని కిలోమీటర్ల నుంచి విజయనగరం జిల్లా నుంచి నడుచుకొని వచ్చారు ఇక్కడికి? 200 కిలోమీటర్లు. ఇది భక్తులు 200 కిలోమీటర్ల నుంచి కూడా కాలినడకన అమ్మవారి మాల వేసిన వాళ్ళు వచ్చారు. మరికొద్ది మంది కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడుగుదాం. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా భౌతికంగా లేకపోయినా ఆయన చేసిన దాతృత్వ కార్యక్రమాలు చిరకాలం గుర్తుంటాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోడెల శివరాం అన్నారు. లండన్లో టీడీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో శివరాం పాల్గొన్నారు. రతన్ టాటా, నందమూరి తారక రామారావు, కోడెల శివప్రసాద్ చిత్రపటాలకు నివాళులర్పించారు. అదేవిధంగా పల్నాడు ప్రాంతవాసి లగడపాటి అంజిబాబుకు అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో యూకే ఎన్ఆర్ఐ టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రగతి ఎజెండాగా ఏపీలో కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని, భవిష్యత్ తరాల బాగు కోసం చంద్రబాబు, లోకేష్ అహర్నిశలు శ్రమిస్తున్నారని శివరాం తెలిపారు. ఎక్కడికి వెళ్ళినా కూడా భారతదేశం వ్యాపార రంగం అని చెప్పంగానే గుర్తింపు ఇచ్చిన వ్యక్తి రతన్ టాటా గారు. మనం వ్యాపారంలో ఎదగడమే కాదు, ఎదిగిన తర్వాత సమాజానికి ఏం చేశాం, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డాం మాటలో చెప్పడం కాకుండా చేసి చూపించిన వ్యక్తి రతన్ టాటా గారు. లండన్ లో కూడా నాకు తెలిసినంత వరకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ కానీ, లండన్ స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి కానీ ఆయన ఇచ్చిన విరాళాలు
ఆయన పేరు మీద ఈ రోజు విద్యార్థులు చదువుకోగలుగుతున్నారంటే ఆయన పేరు మీద ఏర్పాటు చేసిన స్కాలర్షిప్ల రూపంలో ఆయన ఎప్పుడు బ్రతికే ఉంటారు. ఇజ్రాయెల్పై 200 బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించిన ఇరాన్పై నెతన్యాహు సేనలు ఏ క్షణమైనా దాడులకు దిగే అవకాశాలు కనిపిస్తున్న వేళ ఇరాన్ అప్రమత్తమైంది. హమాస్, హెజ్బుల్లా కీలక కమాండర్లు సహా అధినేతలను ఐడీఎఫ్ అంతమొందిస్తున్న క్రమంలో తమ సుప్రీం లీడర్ ఖమేనీకి ముప్పుందని భావించి అత్యాధునిక చైనా తయారీ లేజర్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థను ఇరాన్ మోహరించినట్లు తెలిసింది. ఖమేనీ ఉండే ప్రాంతాల్లో నిరంతరం ఆ లేజర్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ను అందుబాటులో ఉంచుతున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్పై దెబ్బ పడితే అది వెంటనే ప్రతీకారం తీర్చుకుంటుంది. అలాంటిది తమపై 200 బాలిస్టిక్ మిజైల్స్తో దాడి చేసి విధ్వంసం సృష్టించిన ఇరాన్పై అది ఎన్ని రోజులు ఎలాంటి చర్య తీసుకోకపోవడం అనూహ్యమైన విషయమే. అయితే ఇజ్రాయెల్ నిశ్శబ్దం మరింత ప్రమాదకరమని, గాయపడ్డ సింహంలా అది అదును కోసం వేచి చూస్తోందన్న విషయం ఇరాన్కు బాగా తెలుసు. ఇరాన్లో నియంత పాలనను అంతం చేస్తామని నెతన్యాహు చేసిన ప్రతిజ్ఞ దాన్ని మరింత కలవరపెడుతోంది. ఈ క్రమంలో సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని రక్షించేందుకు చైనా సాంకేతికతతో తయారైన లేజర్ ఆయుధాన్ని ఇరాన్ సైన్యం మోహరించినట్లు తెలుస్తోంది. హెజ్బుల్లా అధినేతను ఇజ్రాయెల్ సేనలు మట్టుబెట్టిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఐరన్ డోమ్ గగనతల రక్షణ వ్యవస్థను తప్పించుకుని మరీ ఇరాన్ సూపర్సోనిక్ ఫతా క్షిపణులు ఇజ్రాయెల్లో విధ్వంసం సృష్టించాయి. వెంటనే ప్రతీకార దాడులకు దిగుదామనుకున్న ఇరాన్ తీవ్ర హెచ్చరికలు, అమెరికా జోక్యంతో నెతన్యాహు వెనకడుగు వేశారు. అదే సమయంలో ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్లో జరిపిన చర్చల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపాలన్న అంశంపైన చర్చలు జరిపినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో అప్రమత్తమైన ఇరాన్ సైన్యం ఖమేనీకి భద్రతను పెంచాయి. అక్టోబర్ 4న ఖమేనీ పాల్గొన్న బహిరంగ సభకు అత్యాధునిక ఆయుధ వ్యవస్థలతో కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది ఇరాన్ సైన్యం. అందులో అత్యాధునిక చైనా తయారీ లేజర్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ ఉంది. ఆ ఫోటోలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అయ్యాయి. ముందుగా ఆ డ్రోన్ విధ్వంసకర లేజర్ ఆయుధాన్ని సైలెంట్ హంటర్ గా భావించిన తర్వాత సైనిక నిపుణులు అది సైలెంట్ హంటర్ కాదని తేల్చారు. అయితే అది చైనాకు చెందిన షెన్నంగ్ అనే యాంటీ డ్రోన్ లేజర్ ఆయుధ వ్యవస్థకు సమాంతరంగా ఉన్నట్లు గుర్తించారు. దీన్ని షెన్నంగ్ లేజర్ వ్యవస్థను క్లోనింగ్ చేయడం ద్వారా లేదా రివర్స్ ఇంజనీరింగ్ చేయడం ద్వారా ఇరాన్ తయారు చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. షెన్నంగ్ లేజర్ వెపన్ లోని రాడార్ 5 కిలోమీటర్ల దూరంలోని డ్రోన్ ను గుర్తించగలవు. 3 కిలోమీటర్ల దూరం నుంచే పేల్చేయగల సత్తా వీటి సొంతం. రాడార్ డ్రోన్ ను గుర్తించిన వెంటనే ఇందులో నుంచి శక్తివంతమైన లేజర్ కాంతిపుంజం వెలువడి డ్రోన్ ను ధ్వంసం చేస్తుంది. చైనా, ఇరాన్ మధ్య గత కొన్నేళ్లుగా అనేక ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలు కుదిరాయి. ఒకవేళ ఖమేనీ నిర్వహించిన సభలో కనిపించిన లేజర్ కౌంటర్ డ్రోన్ సిస్టమ్ చైనాకు చెందిందని నిర్ధారణ అయితే అది ఆ రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మరింత బలపరుస్తుందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. 2019 నుంచి $25 బిలియన్ నష్టాన్ని చవిచూసిన ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. బోయింగ్ ఉద్యోగుల్లో 10% అంటే ఏకంగా 17,000 మంది సిబ్బందిపై వేటు వేయనుంది. సియాచిల్ ప్రాంతంలో 33,000 మంది సిబ్బంది నెల రోజులుగా సమ్మె చేయడంతో 737 MAX, 767, 777 జెట్ల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో $5 బిలియన్ నష్టం వాటిల్లిందని బోయింగ్ సంస్థ తెలిపింది. నష్టాల్ని పూడ్చుకునేందుకు ఉద్యోగుల తొలగింపు అవసరమని సంస్థ సీఈఓ కెల్లీ ఓర్ట్బర్గ్ చెప్పారు. రానున్న నెలల్లో 10% మంది ఉద్యోగుల్ని తగ్గించాలని చూస్తున్నట్లు చెప్పారు. వారిలో ఎగ్జిక్యూటివ్లు, మేనేజర్లు కూడా ఉంటారని ఓర్ట్బర్గ్ తెలిపారు. సమ్మె ఫలితంగా ఉత్పత్తి నిలిచిపోవడంతో 2025లో ఇవ్వాల్సిన 777X జెట్ డెలివరీలు ఆలస్యం కానున్నట్లు బోయింగ్ తెలిపింది. 2026లో వీటి డెలివరీలు అందిస్తామని వెల్లడించింది. ప్రస్తుత ఆర్డర్లను పూర్తి చేసిన తర్వాత 2027లో 767 ఫైటర్ ఉత్పత్తిని నిలిపివేయాలని బోయింగ్ యోచిస్తోంది. ఈ పరిణామాలతో బోయింగ్ షేర్లు 1.1% క్షీణించాయి.